హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి 8th వీడియో. ఈ వీడియోలో మనము సెక్షన్ ఫార్ములా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, అలాగే మిడ్ పాయింట్ ఫార్ములా గురించి తెలుసుకుందాము. వీటితో పాటు ఎగ్జాంపుల్ 6 అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వీటితో పాటు సెమిస్టర్ 2 చాప్టర్స్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఇవన్నీ చాప్టర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి కంపల్సరీగా చెక్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మరి మనం ఫస్ట్ సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి, దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మనం తెలుసుకుందాము. సెక్షన్ అంటే విభజించడం. ఈ వర్డ్ మనము ఎక్కువగా స్కూల్స్లో క్లాసెస్ని డివైడ్ చేసినప్పుడు వింటూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి 10th క్లాస్ ఉందనుకోండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, లేదా సెక్షన్ 1, సెక్షన్ 2 అని అంటాం. అంటే ఏంటి, అక్కడ 10th క్లాస్ ఇప్పుడు 9th వరకు ఒకే క్లాసులో ఉండేటువంటి స్టూడెంట్స్ని కొంతమంది ఒక క్లాస్ కొని, కొంతమంది ఒక క్లాస్ కొని కూర్చోబెట్టాం. సో అక్కడ మనం సెక్షన్ అనే వర్డ్ వింటాం, అంటే విభజించడం అని అర్థం. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఒక పేపర్ ఉందండి. ఈ పేపర్ దీన్ని నేను ఎగ్జాక్ట్గా ఈ విధంగా హాఫ్ చేసేసి, ఇప్పుడు చూడండి, అంటే హాఫ్ చేయడం మర్చిపోయి ఇప్పుడు నార్మల్గా ఈ పేపర్ని అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఇది ఒక లైన్, అవునా కదా? మ్యాథమెటికల్గా మనం మార్చుకుంటే కనుక ఇది ఒక లైను. ఈ పేపర్ని ఈ లైను 2 ఈక్వల్ పార్ట్స్ చేసింది, అవునా కదండి? అంటే ఈ లైన్ ఈ పేపర్ని 2 పార్ట్స్ వచ్చేలాగా విభజించింది, 2 ఈక్వల్ పార్ట్స్ వచ్చేలా విభజించింది అని అర్థం. ఓకే, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇది ఒక పేపరు. ఈ పేపర్ని ఈ లైన్ చూడండి, అంటే డివైడ్ చేసింది ఓకే, కానీ ఈక్వల్ పార్ట్స్ వచ్చేగా డివైడ్ చేసిందా? లేదు. అంటే ఈక్వల్ పార్ట్స్ వచ్చేగా విభజించిందా? లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం ఇది 3 సెంటీమీటర్స్ అని అనుకుంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, 3, 3, అంటే ఇటు సైడ్ ఏమో 9 సెంటీమీటర్స్ వచ్చేలాగా, ఇటు సైడ్ ఏమో 3 సెంటీమీటర్స్ వచ్చేలాగా ఈ ఫుల్ పేపర్ని ఈ లైను విభజించింది, అవునా కదండి? సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ఈ సెక్షన్ ఫార్ములా అనేది మనం మ్యాథమెటికల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ పర్టికులర్ మెజర్మెంట్స్తో విభజించినప్పుడు ఈ పాయింట్కి సంబంధించిన కోఆర్డినేట్స్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అంటే ఈ కోఆర్డినేట్స్ కేవలం ఈ కోఆర్డినేట్స్ కోసమనే కాదు, దీనికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం ఏదైనా సాల్వ్ చేయాలంటే మనం కంపల్సరీగా సెక్షన్ ఫార్ములా అనేది యూజ్ చేస్తామండి. ఓకేనా? మ్యాథమెటికల్గా మీరు ఫార్ములా నోట్ చేసుకుని ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఎందుకు యూజ్ చేస్తామనేది ఇక్కడ రాశాను. సెక్షన్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ దట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ఏ పర్టికులర్ రేషియో. అంటే ఒక లైన్ సెగ్మెంట్, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్కి ఇదంతా ఒక పేపర్ అని అనుకుంటే, సో ఇదంతా ఒక పేపర్, ఓకేనా? ఇప్పుడు ఈ పేపర్ని ఫస్ట్లో చెప్పినప్పుడు ఏంటండి, ఒక లైను ఎగ్జాక్ట్గా మధ్యలోకి డివైడ్ చేసింది. అంటే ఎగ్జాక్ట్గా ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుంది, ఇటు సైడ్ కూడా అంత డిస్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ పేపర్ కొంచెం చేంజ్ చేసినప్పుడు ఇటు సైడ్ ఒక పార్ట్, అంటే ఇటు సైడ్ 3 సెంటీమీటర్స్ ఉంటే ఇటు సైడ్ ఎన్ని సెంటీమీటర్స్ వచ్చిందండి? 9 సెంటీమీటర్స్ వచ్చింది. అలా ఏంటంటే ఆ ఎగ్జాంపుల్ మీరు దీనికి అప్లై చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టోటల్ లైన్ సెగ్మెంట్ అంటే టోటల్ పేపర్, దాన్ని ఒక లైన్ డివైడ్ చేసింది. అలాగే ఇప్పుడు టోటల్ లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ ఏ విధంగా విభజించింది, ఈ మొత్తాన్ని ఈ పాయింట్ ఏ విధంగా విభజించింది అనేది మనకి సెక్షన్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఓకేనండి? అంటే దానికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సరే. ఇప్పుడు మనం జామెట్రీలో కాబట్టి కంపల్సరీగా ప్రతి పాయింట్ని కూడా కోఆర్డినేట్స్తో రిప్రజెంట్ చేస్తాము. ఈ లైన్ సెగ్మెంట్ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయింది, ఏ అండ్ పి. ఓకే, దీనికి x1, y1 అనుకున్నాము, దీన్ని x2, y2 అనుకున్నాం. ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ని ఈ పాయింట్ పర్టికులర్ రేషియోగా డివైడ్ చేసింది. అంటే రేషియో అంటే మీకు చెప్పాను కదండి, ఈ దూరం అన్నమాట. ఇక్కడ నుండి ఈ పాయింట్ నుండి దీనికి ఎంత దూరం, ఈ పాయింట్ నుండి దీనికి ఎంత దూరం అనేది మనకి మెజర్మెంట్స్, లెంత్గా అన్నమాట. ఇవి లెంత్ సెంటీమీటర్స్ అవ్వచ్చు, మీటర్స్గా ఉండొచ్చు, ఎందుకైనా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనము దీని యొక్క కోఆర్డినేట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఇక్కడ మరి మెజర్మెంట్స్ మనకు తెలియదు కదండి, అందుకని M1, M2 అని అనుకున్నాం. అంటే ఇది ఫార్ములా కాబట్టి ఇక మనం ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా
ఇక్కడ లెటర్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. మనం ఏదైనా ప్రాబ్లం చేసినప్పుడు ఈ లెటర్స్ వేసుకొని నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనండి. సరే, ఇప్పుడు మనకి ఈ కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఇదేమో ఎక్స్ కోఆర్డినేట్ అంటే ఇదేమో ఎక్స్ వాల్యూ, ఇదేమో వై వాల్యూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ 10th క్లాస్లో ఇంటర్నల్ డివిజన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అంటే ఒక లైన్ సెగ్మెంట్ని ఇంటర్నల్గా ఇన్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఒక పాయింట్ డివైడ్ చేస్తుంది. బట్ ఎక్స్టర్నల్ కండిషన్ కూడా ఉంటుందండి, అది మీకు ఇంటర్మీడియట్లో వస్తుంది. ఓకే, ఇది నార్మల్గా నోట్ చేసుకోండి. ఇక మిడ్ పాయింట్ గురించి మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఫార్ములా. ఫస్ట్లీ మిడ్ పాయింట్ అంటే ఏంటి? ద పాయింట్ దట్ డివైడ్స్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ ఇన్ ద ఈక్వల్ రేషియో ఈజ్ కాల్డ్ మిడ్ పాయింట్. అంటే ఇందాక నేను పేపర్కి తీసుకునే ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఫస్ట్ ఇలా తీసుకుని ఈ విధంగా చూపించి ఈ లైను ఈ పేపర్ని ఎంటైర్ పేపర్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేసింది. అంటే అర్థం ఏంటండి? ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుండి కూడా ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఎగ్జాక్ట్గా మిడిల్కి విభజించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ ఎగ్జాక్ట్గా మిడిల్కి డివైడ్ చేస్తే అంటే ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఎంత దూరం అయితే ఉంటుందో ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి కూడా అంతే దూరం ఉంటే అప్పుడు మనము దీన్ని మిడ్ పాయింట్ ఆఫ్ ద గివెన్ లైన్ సెగ్మెంట్ అని అనొచ్చు. లేదంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద పాయింట్ ఏ అండ్ పాయింట్ బి అని కూడా పిలవచ్చు. ఓకేనా? ఏదైనా పర్వాలేదు. సరే, దీని ఫార్ములా కూడా మనకి దీని నుంచి వస్తుందని ఒకసారి చూడండి. నార్మల్గా మనం సెక్షన్ ఫార్ములా ఈ విధంగా వేస్తాం కదా. అంటే ఇక్కడ రాసాను నేను మళ్ళీని. ఇక్కడ M1 M2. ఓకే, ఈ X1 Y1 X2 Y2 ఈ నార్మల్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ కాబట్టి ఈ రేషియోస్ మాత్రం ఇది M1 ఇది M2. ఇప్పుడు మిడ్ పాయింట్ ఎప్పుడైతే అది మిడ్ పాయింట్ అని ఎప్పుడైతే అంటామో ఇది సమానం. అంటే M1 ఈక్వల్ టు M2 కదా. అంటే రెండు ఈక్వల్ కదా. సో ఏదో ఒక దానికి ఈక్వల్ అవ్వాలి కదా, దాన్ని మనం M1 అనుకుంటున్నాం. అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చండి. ఇప్పుడు ఈ రెండు సమానం అని తెలుసు, దేనికి సమానం అనేది తెలియదు కదా, కానీ దేనికో దానికి సమానం అవ్వాలి కదా, అందుకని M1 అనుకుంటున్నాను. ఓకేనా? మనం సింప్లిఫై చేయడానికి వీలుగా ఉండడం కోసం. అంటే ఇప్పుడు ఏంటి? M1 ప్లేస్లోనే M రాసుకోవచ్చు, M2 ప్లేస్లో కూడా M రాసుకోవచ్చు. అవి తీసుకెళ్ళి ఈ ఫార్ములాలో ఉన్న M1 M2గా పెట్టేయండి. సో M అంటే ఇంక M1 M2 ఉన్న ప్రతి చోట M వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ న్యూమరేటర్లో ఇక్కడ M ఉంది, ఇక్కడ M ఉంది కాబట్టి M కామన్ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా M ఉంది. సో M కామన్ తీసుకోవచ్చు. డెనోమినేటర్లో M ప్లస్ M 2M, M ప్లస్ M 2M. సరిపోయిందా? నెక్స్ట్ ఏమవుతుంది చూడండి. ఇది నోట్ చేసుకోండి. నార్మల్గా ఇది నోట్ చేసుకుని దీని కింద నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది దీని కింద నోట్ చేసుకోండి. ఓకే, సరే, ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి. ఇక్కడ M క్యాన్సిల్ అండి. అంటే ఇంకేం మిగులుతుంది? ఈ X1 ప్లస్ X2/2 కామా ఇదేమవుతుందండి? ఇక్కడ కూడా M క్యాన్సిల్ అయిపోయి Y1 ప్లస్ Y2/2 అని వచ్చింది. సో ఇదేంటి? కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్. ఓకే, అంటే P ఆఫ్ X, Y ఈజ్ ఈక్వల్ టు X1 ప్లస్ X2/2 Y1 ప్లస్ Y2/2. మనం ఫార్ములా డైరెక్ట్గా ఇదే యూజ్ చేసుకుంటాం, ఇదంతా ఏం చెయ్యం. బట్ మీకు ఇది ఎలా వచ్చింది అన్నది కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, అందుకోసం. సో సెక్షన్ ఫార్ములా అలాగే మిడ్ పాయింట్ ఫార్ములా ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఎగ్జాంపుల్ 6 అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ 6 మనకి సెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని ఉంటుందండి. ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్ అని చెప్పి ఇచ్చారు. అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ని 3:1 రేషియోలో విభజించిన పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అని అంటున్నారు. ఓకే, ఫస్ట్ ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేసుకుందాము. ఈ 2 పాయింట్స్ ద్వారా జాయినింగ్ ద పాయింట్స్ అంటే ఈ 2 పాయింట్స్ ద్వారా ఫామ్ అయిన లైన్ సెగ్మెంట్ అని అర్థం. ఓకే, అంటే ఫస్ట్ ఒక పాయింట్ చివరి ఒక పాయింట్ వేసుకోవాలి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ సెగ్మెంట్ని ఒక పాయింట్ డివైడ్ చేసిందండి. ఆ డివైడ్ చేసిన పాయింట్ మధ్యలో ఇక్కడ ఉందని అనుకుందాం. అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ అని కాదండి, నార్మల్గా ఇంటర్నల్గా అంటే ఇన్ బిట్వీన్ దెమ్ అని అర్థం. సో ఇక్కడ ఉందని అనుకుందాము. ఇప్పుడు మనం దీని యొక్క కోఆర్డినేట్స్ కనిపెట్టాలి. ఇక్కడ రేషియో ఇచ్చారేంటి? డైరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి ఎంత దూరంగా విభజించింది, ఇక్కడ నుంచి ఎంత దూరంగా విభజించింది అని ఇవ్వకుండా డైరెక్ట్గా రేషియో ఇచ్చారేంటి అంటే ఇక్కడ మనం ప్రాబ్లం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా M1 ఈక్వల్ టు 3 అని M2 ఈక్వల్ టు 1 అని తీసేసుకుంటాం. బట్ యాక్చువల్గా అయితే
ఇది M1 అంటే ఇది 3 సెంటీమీటర్స్, M2 అంటే ఇది 1 సెంటీమీటర్ అని కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి రేషియో ఇచ్చారు. ఓకేనండి. అంటే ఇవి డైరెక్ట్ మెజర్మెంట్స్ అని కాదు. ఓకే. ఆ రేషియోలో ఉన్నాయి. రేషియో అంటే ఇప్పుడు మీకు ఇందాక ఎగ్జాంపుల్ ఒక పేపర్ తీసుకుంటే ఫస్ట్ సగం చేసిందని అన్నాం. అంటే ఈక్వల్ పార్ట్స్ అంటే ఫుల్ పేపర్ తీసుకుంటే ఇలా సగం చేసింది. ఈక్వల్ పార్ట్స్ అంటే దాన్ని మనం రేషియో పరంగా చూపించారనుకోండి 1:1 అని అంటాం. అలా కాకుండా నెక్స్ట్ మళ్ళీ అదే పేపర్ తీసుకుని ఇది ఒక పార్టు, ఇక్కడ ఇదండి 3 సెంటీమీటర్స్, ఇది 9 సెంటీమీటర్స్ అని చెప్పాం. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కట్టండి. అంటే 3:9 అంటే 3/9 అని. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ 1:3. ఇప్పుడు మనకి మెజర్మెంట్స్ని కంపేర్ అంటే రేషియో చేస్తే 1:3 వచ్చింది. అంత మాత్రాన ఇది 1 సెంటీమీటర్ 3 సెంటీమీటర్స్ అని అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? అందుకని ఎప్పుడైనా సరే రేషియోస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అవే మెజర్మెంట్స్గా తీసుకోకూడదు. కోర్స్ అవే అవ్వచ్చు, కానీ కంపల్సరీగా అవే అవుతాయని మాత్రం తీసుకోవడానికి కుదరదు. ఓకే. బట్ ఈ ప్రాబ్లమ్స్లో మనం అలా తీసేసుకున్నా కానీ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? అంటే డైరెక్ట్గా వాల్యూస్ తీసేసుకున్నా కానీ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే ఫార్ములాలో మనకి న్యూమరేటర్లోని ఎంకి సంబంధించి అంటే M1 M2 ఉంటుంది. డినోమినేటర్లో కూడా M1 M2 ఉండడం వల్ల న్యూమరేటర్లోని డినోమినేటర్లోని క్యాన్సిలేషన్ అయిపోతుంది. రేషియో మనం డైరెక్ట్ వాల్యూస్ తీసుకున్నా కానీ. అందుకోసం ఇంక మళ్ళీ లెంతీ చేయడం వేస్ట్ అని చెప్పి డైరెక్ట్గా రేషియో వాల్యూసే తీసేసుకుంటాం అన్నమాట. ఓకే. సరే. ఇప్పుడు దీన్ని M1 దీన్ని M2 అనుకోండి. అంటే M1 = 3, M2 = 1. ఇంకా డైరెక్ట్గా మనం తీసుకుంటాము. సో ఇప్పుడు 2 పాయింట్స్ ఇక్కడ మనకి పాయింట్స్ ముందు ఆల్ఫాబెట్స్ ఏమి ఇవ్వలేదు, కానీ మనం వేసుకుందాము. మనకి రాసుకోవడానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఏ అనుకుంటున్నాను, నెక్స్ట్ దాన్ని బి అనుకుంటున్నాను. ఈ డివైడ్ చేసే పాయింట్ని పి అని అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడ అదే రాశాను. లెట్ 2 పాయింట్స్ అని చెప్పి దీనికి ముందు ఏ దీనికి బి పెట్టుకున్నాము. నెక్స్ట్ కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ దట్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్. అంటే ఈ లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసిన పాయింట్ యొక్క కోఆర్డినేట్సే కదా మనం కనిపెట్టాల్సింది. అదేంటో మనకు తెలియదు కాబట్టి P(x, y) అని అనుకున్నాం. సో బై సెక్షన్ ఫార్ములా అని చెప్పి నేను ఇందాక రాసిన ఫార్ములా రాసేసి M1 అంటే 3 తీసుకోండి, M2 అంటే 1 తీసుకోండి. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. మరి ఇక్కడ x1 x2 y1 y2 అంటే ఇక్కడ చూడండి, దీన్ని కంపేర్ చేసుకోండి. x1, y1 అలాగే x2, y2 అని. ఇప్పుడు x1 అంటే 4, y1 అంటే -3, అలాగే x2 అంటే 8, y2 అంటే 5. ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. అంటే వీడి ప్లేసెస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు అది ఆన్సర్ వస్తుంది. దీన్ని మీకు సింప్లిఫై చేసుకుంటే 3 × 24, 24 + 1 × 4 4. నేను మీకు ప్రతి స్టెప్ వేసాను. సో 28/4 అంటే 7, 12/4 అంటే 3. సో 7/7, 3 ఈజ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్. ఈ పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ ఏమో 7, వై కోఆర్డినేట్ ఏమో 3. ఓకేనా? ఇలాగా మన సెక్షన్ ఫార్ములా యూజ్ చేసి ఒక లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ అనేవి చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.